ఫస్ట్ ఏంటంటే అవుట్లైన్. నెంబర్ 1 ఏంటి? అవుట్లైన్. రాసుకోండి. ఏంటి? నెంబర్ 1 అవుట్లైన్. పక్కన వేసుకోండి. ఓన్లీ కేవలం అవుట్లైన్ మాత్రమే. ఏంటట? అవుట్లైన్ మాత్రమే. అంటే మనం ప్రింట్ వేసుకుంటాం కదమ్మా. ప్రింట్ వేసుకున్నప్పుడు ఏం చేస్తాము? ఏదైతే మనం బ్లాక్ ప్రింట్ కానీ వైట్ ప్రింట్ కానీ వేసుకుంటామో వినండి అమ్మ. రాసు పక్కన పెట్టిన తర్వాత వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఫస్ట్ అయితే అవుట్లైన్ పెయింటింగ్. మనం బ్లాక్ ప్రింట్ మొన్న వేసుకున్నామా లేదా? మొన్న బ్లాక్ ప్రింట్ వేసుకున్నాము. వేసుకున్న దానిపైన ఏం చేస్తున్నాము? గొలుసు కుట్టు కొడుతున్నాం, లేదా పూస కుట్టు కొడుతున్నాం, లేదా ఇంకోటి కొడుతున్నాం. మనకు అక్కడ ఏదైతే వాడాలనుకుంటే సిల్క్ థ్రెడ్ కావచ్చు, జెరీ థ్రెడ్ కావచ్చు కొడుతున్నాం. అలానే దీంట్లో ఏం చేయాలంటే పెయింటింగ్ వేయాలి. ఎలా రావాలి పెయింట్? ఓన్లీ అవుట్లైన్ రావాలి అంతే. ఆ ప్రింట్ మీద అవుట్లైన్ రావాలి. ఇలా గీసానుగా ఇలా డాట్ పెట్టి తెలుస్తుంది కదా తీసి పెట్టినట్టు? తెలుస్తుందా లేదా? ఇలా రాకూడదు. అంటే ఇన్ని నుంచి ఇక్కడికి, మళ్ళీ నుంచి ఇక్కడికి, మళ్ళీ నుంచి మూల తిరిగినట్టు ఇట్లా రాకూడదు. ఎలా రావాలి పెయింట్? నీట్గా రావాలి. అర్థమైందా? బ్రష్ వేసినప్పుడు నీట్గా రావాలి. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ మొదటి ఏంటంట? ఓన్లీ అవుట్లైన్ వేసి వదిలేయాలి. ఏం చేయాలి? అవుట్లైన్ వేసి వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్ వేసాక ఇలా అవుట్లైన్ వేసాక బయట నుంచి లోపలికి స్ట్రోక్స్. ఎటు వచ్చేటట? బయట నుంచి బయట కదా. అర్థమైందా? ఏంటంటే బయట నుంచి లోపలికి ఇక్కడ. అర్థమైందా? లైన్ వేసి బయట నుంచి లోపలికి లీఫ్ ఫ్లవర్. అది డిజైన్ ఏదైనా కానివ్వండి, మీరు వేసుకున్న ప్రింట్ పైన ఈ మెథడ్ ని అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. అమ్మ వినాలి జాగ్రత్తగా. ఇస్తా టైం ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంట? లోపల నుంచి బయటకి. ఏంటంట? లోపల నుంచి బయటకు. ఓకే ఓకే. లోపల నుంచి బయటకు. అర్థమైందా? పెట్టండి. మంచి కూర్చోండి. అవి పెట్టండి. మంచి కూర్చోవాలి. నెక్స్ట్ ఏంటి? లోపల నుంచి బయటకు, బయట నుంచి రావాలి. నెక్స్ట్ ఏంటి? సేమ్ మెథడ్ ఫుల్ గా ఫిల్అప్ చేయాలి. ఎంత ఇది? ఇది 6 7 8. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిల్అప్ చేయాలి. క్లారిటీ మేడం. ఎన్నోది ఇది? 9 మేడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంట? పువ్వు వేసాక దాన్ని ఎలా ఫిల్అప్ చేయాలంటే లైన్స్. ఏ లైన్స్ అంట? అదోది ఏంటి? లైన్స్. ప్రతి ఒక్క రెమ్మకు ఏం చేయాలి? లైన్స్ తీసుకోవాలి. తర్వాత అడ్డం లైన్స్. 11 ఏంటంటే అడ్డం లైన్స్ అంటే అవుట్ లైన్ వేసుకొని అందులో మనం ఏం చేయాలి? అడ్డంగా గీతలు గీసేసుకోవాలి. నేను ఒకటి చూపించాను లైన్స్ అని, ప్రొజెక్టర్ లో చూపించాను కదా. తర్వాత నెక్స్ట్ ఏంటి? చెక్స్, బాక్సులు అన్నమాట. మన ప్రతి పూలో ఏం చేయాలి? బాక్స్ వేసేసుకోవాలి. ఓకేనా? లీవ్స్ కూడా అంతే సేమ్.
ప్రతి దానికి లీవ్స్ ఇవి ఖచ్చితంగా అంటే లీవ్స్ ఒకలాగా దీనికి ఒకలాగా అంటే ఏముండదు వేసేసుకోవాలి. ఇక దీన్ని కూడా సేమ్ నీకు లైన్స్ వాటర్ లైన్స్ ఏది వచ్చిందో లీవ్స్ కూడా అవే. ఎస్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్స్ గడి విడిచి గడి ఫిల్ చేయాలి. ఎస్ చూడాలి, చెప్పేటప్పుడు చూడాలి, వినాలి. అర్థమైందిగా అర్థమైందిగా. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 11, 12, 13. ఓకేనా. ఈ 13 రకాలు ఖచ్చితంగా వేయాలి. దీంట్లో బయట డిఫరెంట్ కానీ మెథడ్ మాత్రం అది. నువ్వు ఎట్లయినా రావచ్చు, నీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఖచ్చితంగా నేను చెప్పిందే నువ్వు సెలెక్ట్ చేసుకొని వెయ్యాలి అసలు చెప్పను. నేను నీకు గ్రూప్ లో పంపిస్తాను, పీడిఎఫ్ పంపిస్తాను. నీకు నచ్చింది ప్రింట్అవుట్ తీసుకో, నీ శారీ కూడా నచ్చిన ప్రింట్అవుట్ నువ్వు తీసుకో, డ్రెస్ పంపిస్తాను, వేసేసుకో, నో ప్రాబ్లం. కానీ మెథడ్స్ మాత్రం ఈ 13 కంపల్సరీ ఉండాలి. ఈ 13తో పాటు కూడా నేను డబల్ షేడ్స్ చూసాను. అయితే ఇప్పుడు ఇది సింగిల్ స్ట్రోక్ 14ది. ఇదేంటి? సింగిల్ స్ట్రోక్, ఎక్కడైనా వేసుకోవచ్చు. సింగిల్ స్ట్రోక్ ఏంటి? సింగిల్ స్ట్రోక్. నెక్స్ట్ 15వ వచ్చేసి డబుల్ స్ట్రోక్. ఎక్కడ ఇచ్చినా కానీ డబుల్ స్ట్రోక్. ఓకేనా. దీంట్లో 16వది వచ్చేసి సింగిల్ స్ట్రోక్ డబల్ కలర్స్. ఇక్కడికి అంటే ఈ సింగిల్ స్ట్రోక్ ఇస్తాం కదా, ఈ స్ట్రోక్స్ లో సగం కలర్ సగం ఒక కలర్ ఉంటుంది. డబల్ స్ట్రోక్స్ ఇస్తాం కదా, దీంట్లో సగం మొక్కలు సగం మొక్కలు ఉంటాయి. ఇది డబుల్ స్ట్రోక్, ఇది సింగిల్ స్ట్రోక్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇది 16వది, 15వ. నెక్స్ట్ 18వది వచ్చేసి వుడెన్ బ్లాక్ వేసేసుకోండి. మనకు ఉంటే ఓకే, లేదంటే నో ప్రాబ్లం. 18వది వుడెన్ బ్లాక్ వేసేసుకోండి. కాకరకాయ ముక్కలు అయితే ఇంకా బాగా వస్తాయి. కాకరకాయ ముక్కలు హాఫ్ కట్ చేసి బాగుంటుంది. శారీ బార్డర్ అన్నీ అచ్చులు వేసుకొని సూపర్ ఉంటుంది. శారీ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్కి ఇలా అచ్చులు వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. కాకరకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి, వెజిటేబుల్ పెయింటింగ్. ఈ 18 రకాలు. ఈ 18కి తోడు మీ ఇంట్లో ఒకవేళ ఏంటి ఓకే వెజిటేబుల్ పెయింట్ అన్నీ వచ్చేస్తాయి అందులో. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అన్నీ. తర్వాత ఏంటి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అది ఒక కట్ లేదంటే లేదనుకోండి, ఒక 50 కట్ చేసి దాని మీదకి వెళ్ళి లీఫ్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, ఒక టెక్నికల్ పెయింటింగ్, బాబు బొమ్మ కానీ ఫిగర్ వర్క్ కానీ ఏదైనా వేసేసి ఏదైనా ఒకటి అంటే మనం మొత్తం 20 టైప్స్ అందులో ఉంటాయి. అలా ఉండేలాగా వేసుకోవాలి క్లాత్. ఓకే, అర్థమైందా? ఇంకొక విషయం చెప్తాను. మనకి ఫిగర్ వర్క్ ఎలా వేయాలి మేడం, మాకు గీయడం వస్తలేదు, మీరు డ్రాయింగ్ వేయమన్నారు, మాకు గీయడం వస్తలేదు, ఎలా గీయాలి అని కూడా డౌట్. సరే, ఇది వేసేసుకోండి.